ఇంకోటి నీకు ఇల్లు ఉడిస్తే అలుపు వస్తదేమో, నాకు ఊపు వస్తుంది. చారు అది కాదు చారు. నువ్వు ఆగుసుదా. అయినా ఇప్పుడు తప్పే ఉంది. తనలో ఇంట్రెస్ట్ ఉందేమో, ఎవరికి తెలుసు. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసి చాలా ఫేమస్ అయిపోవచ్చేమో. మీకు ఈరోజు కడిగిన కప్పులో కాఫీ ఇస్తాను అయ్య గారు, అది కూడా మంచిగా. కడిగిన కప్ప చాలా బాగా వచ్చింది. నీకు ఆ వీడియో పంపించేసాను, నువ్వు ఆ డైరెక్టర్ పంపించేసే. నీకెందుకు రాదో నేను చూస్తా. నేను చూస్తా. అలాగే అమ్మగారు. బాసాన్లంటే భయపడికి అల్లా టప్పగా ఇళ్లలో తిరిగే అమ్మాయిని అనుకున్నారా? చారు పని మనిషి చారు. భయం నాకు కాదురా, నేను తోమే బాసాన్లకి. నేను తోమాలంటే కనీసం గంపెడి గిన్నెలా ఎదురుగా ఉండాలి. పౌరుషంతో పెంచుకుంటున్న నా ఫంకు మీదొట్టు, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా చీర మీదొట్టు. బాసాన్లో ఒక్కటి మిగిలినా అవి తోమేలోపు నేను అలసిపోయినా నా ఫంకు తీయించి నన్ను పనిలోంచి తీసేయమని చెప్తాన్రా ఓనర్లారా. నీకు ఇల్లు ఉడిస్తే అలుపు వస్తదేమో, నాకు ఊపు వస్తుంది. చారు ఇంకొకటి బట్టలు వాషింగ్ మిషన్ లో వేయి, చారుశీల ముందు కాదు. చారు యాక్టర్ అయిపోతాను. ఏం చేస్తున్నావే? అదా అమ్మగారు, ఈ యాక్టింగ్. మరేమో నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న కోరికుందనమాట. నేను ఒక్కసారైనా సరే ఒక పెద్ద సినిమాలో, పెద్ద ఇంట్లో, ఒక పెద్ద పని మనిషిలాగా యాక్టింగ్ చేయాలని నా ఆశ. నీ బొందేం కాదు, పని చేయమంటే యాక్టింగ్లు చేస్తున్నావేంటి? ఏమైంది? చరువును ఎందుకు తిడుతున్నావు? చూడు ఆర్య, పని చేయమంటే అత్త పని చేస్తుంది. అరే ఇప్పుడు ఏం చేసిందని? నన్ను ఎన్నేసి మాట్లాడుతున్నారు. అసలు నేను లేకపోతే ఈ అపార్ట్మెంట్ లో ఒక్క పని అవ్వదు. అలాంటిది నన్ను పట్టుకొని పని చేయట్లేదంటారా? నేను హట్ అయ్యాను, బుంగుమూతి పెట్టుకున్నాను. నేను వెళ్ళిపోతాను. ఇంకా అమ్మో, వెళ్ళిపోతా అంటుందేంటి? మళ్ళీ పనంతా నామే పడుతుంది. అది కాదు చారు. నువ్వు ఆగుసుదా. అయినా ఇప్పుడు తప్పే ఉంది. తనలో ఇంట్రెస్ట్ ఉందేమో, ఎవరికి తెలుసు. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసి చాలా ఫేమస్ అయిపోవచ్చేమో. మీకు ఈరోజు కడిగిన కప్పులో కాఫీ ఇస్తాను అయ్య గారు, అది కూడా మంచిగా. కడిగిన కప్ప. చారు, మొన్నే నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసా. అందులో కొత్త యాక్టర్స్ని తీసుకుంటున్నారంట. వాళ్ళ నంబర్ నీకు ఇస్తాను, మాట్లాడు. అవునా సార్? అలాగే సార్. మీకు ఈరోజు కాఫీయే కాదు, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, రాత్రికి మందు కూడా, డిన్నర్ కూడా నేనే చేసి పెడతాను, అది కూడా మంచిగా. మంచిగానా? అంటే ఇన్ని రోజులు సరిగ్గా చేయట్లేదా? బటర్ మిల్క్ తాగుతావా? సార్ ఆయన కాల్ చేశాను సార్. ఆయన కూడా పని మనిషి క్యారెక్టర్ కోసమే ఎదుగుతున్నాడంట. ఆన్లైన్ లో ఆడిషన్ జరుగుతున్నాయంట. ఒక మంచి వీడియో తీసి పంపించమన్నాడు. సూపర్ చారు. నేను చెప్పానా సుధా, చారు చాలా టాలెంటెడ్ అని. ఏంటో మీ పొంద, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. చారు, సుధాసు ఈ పడేలా నువ్వు యాక్ట్ చేయాలి. పద వీడియో తీద్దాం. పదండి సార్. ఏంటి సార్ అంతలా ఆలోచిస్తున్నారు? అది కాదు, వీడియో అంటే ఏం తీయాలా అని. అదేం ప్రశ్న సార్? పని మనిషి రోజు అంటే ఏం చేయాలి? పని మనిషి పనులే చేయాలి. అది మనకి డిష్ వాషర్ తో పెట్టిన విద్య. అబ్ దేకో మేరా రౌడీయిజం. ఎరగదీస్తావు. వావ్ చారు, చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తావని తెలుసు, కానీ ఇంత యాక్టింగ్ స్కిల్స్ నాకు తెలీదు. ఎరగదీసావు, చాలా బాగా వచ్చింది.
నీకు ఆ వీడియో పంపించేసాను, నువ్వు ఆ డైరెక్టర్కి పంపించేసే. నీకెందుకు రాదో నేను చూస్తా. నేను చూస్తా. అలాగే అమ్మగారు. పంపించేసా. రిప్లై ఇయ్యవేంట్రా? వాడికి లేకుంటే నేనే ఇస్తాను. హలో డైరెక్టర్ గారు. బాగుందా? ఏమైంది చారు, ఏడుపు ముఖం పెట్టినావు? కాంపిటీస్ నీకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వనన్నాడా ఏంటి? అసలు ఆ డైరెక్టరే ఫేక్ అంట అమ్మగారు. అయ్యో, ఫోన్ చేస్తే ఎవరో ఫోన్ ఎత్తి అసలు వాడు డైరెక్టరే కాదని చెప్పారు. పర్లేదులే చారు, అయినా వాడు ఫేక్ అవ్వచ్చు కానీ యాక్టింగ్ నిజం. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నువ్వు ఒక పెద్ద పని మంచి క్యారెక్టర్ చేస్తావు. అవును చేస్తావు చారు, చేస్తావు. చేస్తాం. ఎన్ని అనుకోని ఏం ఉపయోగం లేండి అమ్మగారు. అనుకున్నవన్నీ అవ్వవు కదా. సరే నా పని అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తాను సార్. ఎస్ అమ్మా, లేకపోతే ఇంట్లో ఒక్క పని చేయట్లేదు. అందుకే మన పవన్ గారితో డైరెక్టర్లా కాల్ చేయించాను. ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. సూపర్.